కొంచెం కోల్డ్ ఉంది మా వాయిస్ ఒకటి ఈ వీడియోకి అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ద సర్క్యులర్ లూప్. టిల్ నౌ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్ ద ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా and finite length dipole antenna, half wave length dipole antenna. The last topic was circular loop. That means here in the previous way we had arranged ఈ యారో మార్క్ ఉంది కదా మనకి ఇక్కడ, ఈ యారో మార్క్ ఎలా ఉండేదో అలా మనం మన యాంటెన్నాని ప్లేస్ చేసేవాళ్ళం ఇది డైపోల్ యాంటెన్నాలో. బట్ సర్క్యులర్ లూప్ దగ్గరికి వచ్చేసరికి దిస్ వాజ్ అవర్ యాంటెన్నా. సో ఇట్ వాజ్ లైక్ ఏ హెలికల్ షేప్. ఓకే, సో మరి ఇలా ఉంచినప్పుడు వాట్ వాజ్ అవర్ ఫీల్డ్ డైరెక్షన్స్ అండ్ వాట్ ఈస్ ద రేడియేషన్ ఇంటెన్సిటీ, పవర్ రేడియేటెడ్, రేడియేషన్ రెసిస్టెన్స్ అండ్ డైరెక్టివిటీ, ఇవి చూద్దాం. ఓకే, ఫస్ట్ విల్ సీ బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ దిస్ వన్. మోస్ట్లీ స్మాల్ లూప్ ఈక్వలెంట్ ఇది సింప్లీ నథింగ్ బట్ ఏ మ్యాగ్నెట్. అంటే మీరు ఒక మ్యాగ్నెట్ని ఇలా ఉంచినప్పుడు ఎలాంటి ఫీల్డ్స్ని అయితే ఎమిట్ చేస్తుందో, ఇఫ్ విల్ ప్లేస్ a circular loop like this, it will emit the same fields. So that means small loop equal to the infinitesimal magnetic dipole antenna. Loop antennas are divided into two categories, small and large. The small, most probably we are not using for the transmitting mode, we are using for the receiving mode. ఎందుకు అంటే ఇట్స్ ఆర్ఆర్ వాల్యూ, రేడియేషన్ రెసిస్టెన్స్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది ఇది లాస్ట్ రెసిస్టెన్స్తో కంపేర్ చేస్తే. అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువ ఎనర్జీని మనం ఎమిట్ చేయలేం కాబట్టి ట్రాన్స్మిటింగ్ మోడ్కి వాడం. అందుకే ట్రాన్స్మిటింగ్ మోడ్కి రిసీవింగ్ మోడ్కి లార్జ్ పెరిమీటర్ ఉన్నది వాడతాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్. నౌ విల్ సీ. టు అండర్స్టాండ్ ఎనీ యాంటెన్నా ఆల్వేస్ వీ నీడ్ టు డెరైవ్ అబౌట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. Once we know this, then we will go for the W, U, P, R, R and T. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్వేస్ విల్ యూజ్ దిస్, దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్. ఈ మ్యాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ షుడ్ బి ద ఫంక్షన్ ఆఫ్ ఎ సోర్స్. దట్ సోర్స్ ఈజ్ దిస్ వన్. మరి ఆ సోర్స్ని మనం రాయాలి కదా. సో దట్ వాజ్ లైక్ దిస్. ఇలా ఎందుకు రాసాం సార్ అంటే, ఇప్పుడు నీకు ఒక పర్టికులర్ డైరెక్షన్లో యాంటెన్నా ఉందని నీకు తెలియదు. ఇట్ వాజ్ లైక్ ఏ ఒక సో ఇక్కడ నేను ఫ్రీ స్పేస్లో ఉంచుతున్నాను కాబట్టి ఐ డోంట్ నో అది ఏ డైరెక్షన్లో ఉంటుందో. అందుకే మై అజంప్షన్ కోసం ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ 3 ప్లేస్లలో నేను రాశాను. ఓకే, నౌ వీ నీడ్ టు డైరైవ్ వాట్ వాజ్ ఐఎక్స్ అండ్ వాట్ వాజ్ ఐవై అండ్ వాట్ వాజ్ ఐజెడ్ అనేది మనం డైరైవ్ చేయాలి. ఓకే, now we'll see. So this is about the structure of the antenna. అంటే మనం ఫిజికల్ డైమెన్షన్ దగ్గరికి వస్తే it will be like this. Okay, it was this direction. It was like we are placing the antenna like this. Okay, now we'll see. Here we'll see that first I need to derive the current, that is IE. యాక్చువల్లీ ఈక్వేషన్ ఉన్న ఐ నేను డెరైవ్ చేసుకోవాలి కదా, ఐఈ ఆఫ్ ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ డాష్ని. దాన్ని నేనేమని డిఫైన్ చేసుకున్నా, ఇట్ వాజ్ లైక్ ఏఎక్స్ ఐఎక్స్, ఏవై అవై, ఏజెడ్ ఐజెడ్గా డిఫైన్ చేసుకున్నాం. మరి దీన్ని ఇప్పుడు మన యాంటెన్నా ఎలా ఉంది, ఇలా ఉంది. దీన్ని అనాలిసిస్ చేయాలంటే యాంటెన్నా వరకు ఏమో ఇట్ వాజ్ సూటబుల్ ఫర్ ది సిలిండ్రికల్ కోఆర్డినేట్స్. అదే మీకు ఫీల్డ్స్ దగ్గరికి వస్తే, ఎందుకంటే ఫీల్డ్ వాజ్ లైక్ ఏ స్పియర్, సో ఫీల్డ్స్ని నువ్వు అబ్జర్వ్ చేయడానికి స్పెరికల్ కోఆర్డినేట్స్ ఇస్ ద బెస్ట్ సూటబుల్ కోఆర్డినేట్స్. అదే సోర్స్ని అనాలిసిస్ చేయాలంటే సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ ఇస్ ద బెస్ట్ సూటబుల్. ఎందుకు సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అంటే, మీరు ఒకసారి చూస్తే సిలిండ్రికల్ ఒక స్లైస్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ సర్కిల్. సర్కిల్ ఎలా ఉంటుంది, సిలిండ్రికల్ ఒక స్లైస్. సో సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ ఇస్ ద బెస్ట్. దట్స్ వై ఈ ఐఎక్స్ ఐవై ఐజెడ్ని సోర్స్ కోఆర్డినేట్ దగ్గరికి వచ్చేసరికి ఐ విల్ రిప్రజెంట్ in terms of a cylindrical coordinates. I will represent in terms of a cylindrical coordinate system. Conversions already మీకు these are the predefined matrices. మరి సోర్స్ దగ్గరకు వచ్చేది సిలిండ్రికల్ అని చెప్పాను, మరి ఫీల్డ్ దగ్గరికి వెళ్తే స్పెరికల్. ఎందుకంటే ఫీల్డ్స్ అంటే ఆ ఫీల్డ్ ఎమిట్ అయ్యేదా అనేది చూస్తే ఇట్ వాజ్ లైక్ ఏ స్పెరికల్ ప్యాటర్న్, అంటే ఒక బాల్ లాగా ఎమిట్ అవుతాయి.
దట్స్ వై ఈ కరెంట్ ఈక్వేషన్లో ఉన్న ఏఎక్స్ ఏవై ఏజెడ్ దోస్ ఆర్ ద వెక్టార్స్ ఆల్వేస్ ఇండికేట్ ద ఫీల్డ్స్, రైట్? వెక్టార్స్ ఆల్వేస్ ఇండికేట్ ద ఫీల్డ్స్. సో సోర్స్ ఐఎక్స్ ఐవై ఐజెడ్ ఈజ్ ద సోర్స్. సో దాన్ని స్పెరికల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేశాను. ఏఎక్స్ ఏవై ఏజెడ్ దోస్ ఆర్ ద వెక్టార్స్, ఇట్ విల్ ఇండికేట్ ద ఫీల్డ్స్. దట్స్ వై I will convert into spherical coordinates. There you can see that. These are the spherical coordinates. Ax is a predefined thing now. Okay, predefined thing. This is the conversion formula. Once ax ay az ni ix iy az ni suitable format like convert చేసుకున్న తర్వాత simply substitute those in this equation. Equation substitute చేస్తే it was like this. Here we see that ax equal to this one, ax equal to this one, ix equal to this one, ay equal to this one, iy equal to this one, az equal to this one, iz equal to iz only. అలా రీప్లేస్ చేసిన తర్వాత దీని ఒక కామన్ ఫార్మేట్లోకి తీసుకొని రావాలి కదా, అందుకే ఐ విల్ టేక్ ద ఏఆర్ ఇస్ ద కామన్. ఇక్కడ కామన్ చేస్తే రిమైనింగ్ పారామీటర్స్ అన్నిటిని మీరు రిప్రజెంట్ చేస్తే ఇట్ వాజ్ లైక్ దిస్. ఇలా స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ నేను క్లియర్గా రాశాను. ఇట్ విల్ గో విత్ స్టెప్ బై స్టెప్. ఫైనల్లీ యూ విల్ ఎండ్ విత్ దిస్ ఈక్వేషన్. మా జస్ట్ వీడియో లెంత్ని రెడ్యూస్ చేయడం కోసం చేస్తున్నాను. బట్ ఇఫ్ విల్ అబ్జర్వ్ అట్ ద సోర్స్ హియర్ విల్ సీ దట్ వీ హ్యావ్ ద కరెంట్ ఓన్లీ పై డైరెక్షన్ ఓన్లీ. We don't have z direction, we don't have rho direction. Rho direction లో మనకు కరెంట్ లేదు. దట్ మీన్స్ ఐ రో ఈక్వల్ టు 0, ఐ జెడ్ ఈక్వల్ టు 0. సో దాన్ని అక్కడ రీప్లేస్ చేయండి. ఒకసారి మీరు స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పై డైరెక్షన్ ఇక్కడ ఏ అనేది ఉంది కదా, ఏ ఇస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్, దిస్ వన్ ఇస్ ద ఆర్క్ ఆర్ మేబీ ఇన్ఫినిటీ స్మాల్ ఆర్ మేబీ దిస్ వాజ్ అ సోర్స్ పాయింట్. ఇది మొత్తం సోర్సే కదా సార్ అనొచ్చు. ఆ సోర్స్లో నేను ఒక పాయింట్ ఇప్పుడు అబ్జర్వేషన్ పాయింట్ నుంచి సోర్స్కున్న డిస్టెన్స్ నేను చెప్పాలి అంటే, అబ్జర్వేషన్ పాయింట్ నుంచి సోర్స్కున్న డిస్టెన్స్ నేను చెప్పాలంటే ఐ షుడ్ పిక్ వన్ పాయింట్. ఆ పాయింట్ ఎందుకు సార్? ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఇండియన్ టైం స్టాండర్డ్ చూడండి, కోల్కతా మీద పాస్ అయ్యే లైన్ని మనం జనరల్గా రెఫరెన్స్గా తీసుకుంటాం. మరి కోల్కతాకి ఈ పక్క గుజరాత్లో గాంధీనగర్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా సార్ అంటే, బట్ దట్ డిఫరెన్స్ వాజ్ నాట్ మచ్. బట్ రెఫరెన్స్ కోసం ఆల్వేస్ ఒక పాయింట్ తీసుకోండి, దట్ వాజ్ తీసుకోండి. మరి ఆ రెఫరెన్స్ కోసం తీసుకుంటే ఒక స్మాల్ లెంత్ని తీసుకుంటాం. ఇట్ వాస్ లైక్ ఆర్క్ లెంత్ ఆల్వేస్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్. సో దెన్ ఆబ్వియస్లీ ఎల్ ఈక్వల్ టు ఏ పై అయినప్పుడు డిఎల్ ఈక్వల్ టు ఏ డి పై డాష్. ఓకే, సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ ఓన్లీ ఐ పై వాల్యూ నాట్ ఈక్వల్ టు 0, ఐ రో అండ్ ఐజెడ్ ఈక్వల్ టు 0. సో ఈ మూడు వాల్యూస్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి ఐఈ దానిలో. దెన్ యువర్ రిజల్ట్ వాస్ దిస్ వన్. యువర్ ఐఈ ఈక్వల్ టు దిస్ వన్, ఏఆర్ క్యాప్. ఐ ఓన్లీ ఇక్కడ చూడండి, ఓన్లీ ఐ పై మాత్రం మిగులుతుంది. దట్ మీన్స్ ద కరెంట్ ఇన్ ఆర్ డైరెక్షన్, థీటా డైరెక్షన్ అండ్ పై డైరెక్షన్. సో మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేసాం. దెన్ వీ నీడ్ టు ఫైండ్ ద ఆర్, క్యాపిటల్ ఆర్, దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ పాయింట్ టు అబ్జర్వేషన్ పాయింట్. ఇక్కడ మీకు ఒకసారి చూస్తే నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఆల్వేస్ నువ్వు సోర్స్ ఇండికేట్ చేసేటప్పుడేమో డాష్తో ఇండికేట్ చేస్తావు. అదే అబ్జర్వేషన్ అయితేనో విల్ నాట్ యూస్ ఎనీ డాష్. దట్ యూ షుడ్ రిమెంబర్. ఓకే, ఆల్వేస్ దట్ యూ షుడ్ రిమెంబర్. సో సోర్స్ వచ్చేసి ప్రైమ్ కోఆర్డినేట్స్, అబ్జర్వేషన్ ఇస్ ఆల్వేస్ ఏ నార్మల్ కోఆర్డినేట్. ఇక్కడ కూడా చూడండి, సోర్స్ పాయింట్ ఏంటి, ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ డాష్. టు అనలైజ్ ద సోర్స్ I will consider cylindrical nature. Then, so conversion of x dash equal to generally make it into r cos theta, maybe r sin theta or r cos theta. So r equal to a, theta equal to pi dash now. So simply a into cos pi dash. It's not a dash, it's a only. A into cos pi dash, a into sin pi dash, z equal to 0. అలాగే spherical coordinates are simply observation point. So I am using the normal, not prime. Sin theta cos pi, sin theta sin pi, like this.
సో ఆ రెండింటిని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్లీ యువర్ ఆర్ ఈక్వల్ టు దిస్ వన్. సో నాకు కరెంట్ వచ్చింది, డిస్టెన్స్ వచ్చింది, ఇంకా నాకు ఎల్ మాత్రమే కావాలి. ప్రీవియస్గా ఎల్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ స్మాల్ టైప్ అని సింప్లీ జెడ్ అనుకునేవాళ్ళు. నౌ ఎల్ ఈక్వల్ టు ఏ పై డాష్. సో దెన్ డిఎల్ డాష్ ఈక్వల్ టు ఏ డి పై డాష్. ఇవన్నీ తీసుకెళ్ళి మీ యొక్క యాక్సిలరీ పొటెన్షియల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఆర్ ఐఈ, ఇప్పుడు నేను ఐఈ ఓన్లీ పై డైరెక్షన్లో మాత్రమే తీసుకుంటాను కాబట్టి ఓన్లీ పై మాత్రమే తీసుకొని వచ్చాను. ఇక్కడ చూడండి, ఐ పై కాస్ పై మైనస్ పై డాష్. సో దిస్ వాస్ ఐ పై కాస్ పై మైనస్ పై డాష్ ఇయర్. ఓకే, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత యాజ్ ఐ సెడ్ ప్రైమ్ కోఆర్డినేట్స్ వచ్చేసి సోర్సు, పై వచ్చేసి అబ్జర్వేషన్ పాయింట్ ఎక్కడైనా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. సో నా కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేయడం కోసం నేను పై ఈక్వల్ టు 0 దగ్గర నా అబ్జర్వేషన్ పాయింట్ తీసుకున్నాను. అంటే అబ్జర్వేషన్ పాయింట్ ఏంటి, ఆర్ తీటా పై. ఆర్ వాల్యూ ఎంత అయినా తీటా ఏమైనా పై వాల్యూ 0 అని తీసుకున్నాను. సో దెన్ యూ హ్యావ్ దిస్ ఈక్వేషన్. బట్ ఈవెన్ దో దీన్ని ఇంటిగ్రేట్ చేయడం కూడా కష్టమే, ఎందుకంటే న్యూమరేటర్లో పై డాష్ ఉంది, డినామినేటర్లోనూ పై డాష్ ఉంది. సో ఫర్ దట్ పర్పస్ టు మేక్ సమ్ అప్రాక్సిమేషన్ ఐ విల్ యూస్ ద మెక్లరెన్ సిరీస్. ఇందులో యాక్చువల్గా ఈ వాల్యూ ఏమి ఇస్తుందో రైట్ సైడ్ మొత్తం అన్నీ కలిపితే ఆ వాల్యూ ఇస్తుంది. కానీ ఫస్ట్ వాల్యూలో అంటే ఈ ఎఫ్ ఆఫ్ 0 విల్ గివ్స్ 90%. సపోజ్ దీంట్లో నేను ఆర్ ఈక్వల్ టు సమ్ 7, ఏ ఈక్వల్ టు సమ్ 2, తీటా ఈక్వల్ టు 40 degrees ఇలా కొన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఫైనల్గా 20 అనే వాల్యూ వచ్చింది అనుకోండి. ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 ఓన్లీ విల్ గివ్ 17 to 18 వాల్యూ. సో దట్స్ వై వీ కెన్ మేక్ సమ్ బెటర్ అప్రాక్సిమేషన్. అంటే ఎన్ని టర్మ్స్ మీరు కన్సిడర్ చేస్తే అంత అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. నా సింప్లిసిటీ కోసం ఐ విల్ కన్సిడర్ ఫస్ట్ 2 టర్మ్స్ ఓన్లీ. దట్ మీన్స్ సబ్స్టిట్యూట్ ఏ ఈక్వల్ టు 0 హియర్ అండ్ డూ ద డిఫరెన్షియేషన్ అగైన్ సబ్స్టిట్యూట్ ఏ ఈక్వల్ టు 0. అలా చేస్తే యూ విల్ హ్యావ్ దీస్ థింగ్స్. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ jkr by r, ఎఫ్ డాష్ ఆఫ్ 0 డూ ద డిఫరెన్షియేషన్ and then substitute the 0. Finally, we will receive this. Okay. Now, f equal to f of 0 plus f dash of 0 into a. మీకు f of 0 తెలుసు, f dash of 0 తెలుసు, అది సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మీ క్యాపిటల్ F ఈక్వల్ టు దిస్ వన్. సో నౌ రీప్లేస్ దిస్ ఈక్వేషన్ విత్ దిస్ వన్. సో దీంతో ఈ ఈక్వేషన్ రీప్లేస్ చేస్తాం. సో ఒకసారి చూడండి, నౌ దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఇక్కడ కాంప్లెక్స్ ఫార్మాట్ని కాస్త నేను ఈ ఫార్మాట్కి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ద ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు పై డాష్ ఓన్లీ. సో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ జస్ట్ వాంట్ రెడ్యూస్ ద వీడియో లెంత్. జస్ట్ కాస్ పై డాష్ 1/r, కాస్ పై డాష్కి ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ సైన్ పై డాష్. సో మైనస్ సైన్ పై డాష్ మీరు 0 to 2π, ఇట్స్ నాట్ 3π, to 2π అప్లై చేస్తే యూ విల్ గెట్ 0. అలాగే ఇక్కడ కూడా కాస్ పై ఇంటూ కాస్ పై డాష్, కాస్ పై డాష్ అంటే కాస్ స్క్వేర్ పై డాష్. సో అగైన్ ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ స్క్వేర్ పై డాష్ చేస్తే దేర్ యూ కెన్ సీ దట్ కాస్ స్క్వేర్ పై డాష్ 1 ప్లస్ కాస్ 2π డాష్ బై 2. దాన్ని మొత్తం ఇంటిగ్రేట్ చేస్తే కాస్ 2π డాష్ బై 2 ఏమో కంప్లీట్గా 0 అయిపోతుంది, 1/2 ఏమో 2πతో మల్టిప్లై అవుతుంది, 2 విల్ బి క్యాన్సిల్. సో ఫైనల్లీ యాక్సిలరీ పొటెన్షియల్ ఈక్వేషన్ ఏ పై ఈక్వల్ ఇట్స్ 4, ఇట్స్ నాట్ పై, ఇట్స్ 4. a square mu I naught divided by 4 into e power minus jkr by jk by r plus 1/r square into sin theta. ఇది ఏ పై కాంపోనెంట్ మాత్రమే. అలాగే మీరు ఏ తీటాకి ఏఆర్కి చేసి చూడండి, ఈ విల్ గెట్ 0. కావాలంటే మీరు సాల్వ్ చేసి చూడండి, నేనైతే సాల్వ్ చేశాను, 0 వచ్చింది నాకైతే. సో నౌ మన మోటివ్ ఈ హెచ్ ఫైండ్ అవుట్ చేయడం. మనకు కావాల్సింది ఏని మనం డెరైవ్ చేసాము. ఇప్పుడు ఏ నుంచి ఈ హెచ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? We already know that h equal to 1/mu into del cross A, and EA equal to 1/j omega epsilon into del cross HA. ఇవి ఆల్రెడీ ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నాలో వాడాము. సేమ్ రిలేషన్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాను. దేర్ యూ కెన్ సీ దట్. మా స్లైడ్ ఇది కొంచెం ఆర్డర్ మిస్ఫ్రేమ్ అయింది, నేను మళ్ళీ పంపిస్తాను పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ ఇప్పుడు దీంట్లో వస్తున్న పీడిఎఫ్ ప్రకారం మీరు చదువుకోండి. ఏ ఈక్వల్ టు ఏ పై. సో ఏ పై 1 నాట్ ఈక్వల్ టు 0, తీటా 0, ఆర్ 0.
డెల్ క్రాస్ ఏకి ఫార్ములా ఇది తెలుసు ఆల్రెడీ. మనం సేమ్ థింగ్స్ని డెరైవ్ చేసాము, అందుకే నేను ఇక్కడ రాయలేదు. ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ అంటే కంప్లీట్గా డెరైవ్ చేసాను. సో అదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. దట్ మీన్స్ సింప్లీ సో యువర్ ఏ పై ఈక్వల్ టు దిస్ ఆల్రెడీ మనకు తెలుసు. దాని నుంచి వాట్ ఎవర్ టు ఎవర్ హెచ్ఆర్ కావాలంటే మీరు సాల్వ్ చేసుకోండి. హెచ్ఆర్ ఈక్వల్ టు ఏఆర్ డివైడ్ బై ఆర్ స్క్వేర్ సైన్ తీటా ఇంటూ డో బై డో తీటా ఆర్ సైన్ తీటా ఏ పై. ఇట్స్ వెరీ సింపుల్ మా. ఏ పైలో ఒక్క సైన్ తీటా ఉంది, ఇక్కడ ఒక సైన్ తీటా ఉంది. సైన్ తీటా ఇంటూ సైన్ తీటా సైన్ స్క్వేర్ తీటా, రిమైనింగ్ మొత్తం కాన్స్టెంట్. ఇది మొత్తం నేను క్లియర్గా చేశాను. ఇది ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ ఇంటర్లో చేశాను కాబట్టి మళ్ళీ ఇక్కడ రిప్రజెంట్ చేయలేదు. జస్ట్ ఫాలో దిస్, అంటే జస్ట్ డెల్ క్రాస్ ఏ కంప్యూట్ చేయండి. యూ విల్ రిసీవ్ దీస్ ఈక్వేషన్స్ హెచ్ఆర్ అండ్ హెచ్ తీటా, బట్ యూ విల్ రిసీవ్ హెచ్ పై ఈక్వల్ టు 0. Once you know the HR H theta, then you can compute EA. EA equal to 1 by j omega del cross H. Same as it is infinity small dipole antenna లాగైతే చేసాము అదే ప్రొసీజర్. బట్ కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మీకు ఓన్లీ హెచ్ పై మాత్రమే వచ్చి ఉంటుంది ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నాలో, ఈఆర్ ఈ తీటా వచ్చి ఉంటుంది. బట్ సర్క్యులర్ లూప్లో ఏంటంటే హెచ్ఆర్ హెచ్ తీటా వస్తాయి, ఈ పై వస్తుంది. అదొక్కటే డిఫరెన్స్. రిమైనింగ్ ప్రొసీజర్ మొత్తం సేమ్. అక్కడ మీరు చేసిన ప్రొసీజరే మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నా. ఈ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను క్లూ ఇస్తాను ఎలా సాల్వ్ చేసుకోవాలో. క్లూ కూడా అవసరం లేదు. ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ అంటే నాకు నేను మీకు పెట్టిన పీడిఎఫ్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. In the next video I will make the power density and radiation resistance and the remaining parameters.